హలో నమస్తే వెల్కమ్ టు umadevarkunda.com. ఈరోజు మనం చేయబోయే డిష్ పచ్చిమిర్చి చట్నీ. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయబోయే చట్నీ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఒక 100 గ్రాములు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఒక చిన్న కప్పు నువ్వులు, 2 కప్పులు చిక్కటి టామరిన్ రసం, సాల్ట్, ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకుందాం. ఇందులో మనము ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, దీన్ని ఒకసారి వేయించుకుందాం. నువ్వులు వేగినాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని మిక్సీ జార్లోకి ఈ నువ్వులు తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంచెం చల్లారేదాకా ఆపుదాం. ఈ లోపల మనము ఈ పచ్చిమిర్చిని కొంచెం 2 భాగాలుగా చేద్దాం. చేసి కొన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. సగభాగం మిక్సీలో నువ్వులతో పాటు పేస్ట్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా ఒక రెబ్బలో సగం అన్నమాట తుంపినవి కరివేపాకు వేసి, దీనికి తగినంత ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మనం పొడి చేసుకోవాలి. ఓకే, పొడి చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్నాం కదా చిక్కటి టామరిన్ రసము 2 కప్పులు వేసేద్దాం. వేసేసి మరొకసారి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఎక్కువే ఆయిల్ తీసుకోవాలి. ఐదు 6 చెంచాలు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మొదటగా ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, చిన్న ముక్కలుగా తుంపిన ఎండుమిర్చి వేసి, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక 1/2 ఉంచుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసి వేయించాలి. అందులోనే కరివేపాకు కూడా వేసేయాలి. వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం.
మొత్తం వేసేసుకుని ఇట్లాగా బాగా కలిపిచ్చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేద్దాం. ఈ చట్నీ 2 రోజులు ఉంటుంది. ఇడ్లీలోకి, చపాతీ, పూరి, దోశ అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం అట్లాగా ఉడకనిద్దాం. నూనె పైకి చక్కగా తేలుతోంది కదా, చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, అయినా కొంచెం తక్కువ అవుతుందేమో, కొంచెం లైట్గా వేస్తా. టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఒక నిమిషం మగ్గనిద్దాం. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాము. చాలా రుచిగా ఉండే పచ్చిమిర్చి చట్నీ రెడీ.